దీనికి ముందు చాలా మంది ఒక 3 వీడియోలు చేశారు. అవన్నీ 50% నిజాలు, 50% అబద్ధాలు. 10th క్లాసు 3వ పాస్ అయ్యారు. ఆయన పేరు బుజ్జి అనేవాళ్ళం. అసలు పేరు కిలారి ఆనంద్ పాల్. అమెరికా నుంచి తెచ్చినటువంటి డబ్బు ఆయన 90% ఖర్చు పెట్టేవారు. కొంతమంది లేనిపోని పుకార్లు అయి పుట్టించారు. కానీ వచ్చే స్కూల్లో చదువుకొని వెళ్ళిపోయారు. అయితే చిన్నప్పటి నుండి కొంచెం పెంకితనంగా ఉండేవాడు బాబు కొయ్యపాలు. నాకే కాదు, ఈ ప్రపంచం అంతా నేను, నా పిల్లలు, నా భార్య అందరూ ప్రకటించాలని చెప్పి ఏం చేశాడంటే ఐడియా, ఆయన ఒక గ్లోబ్ తీసుకున్నాడు. ప్రపంచ పటం గ్లోబ్ తీసుకొని అక్కడ పెట్టి ఆ గ్లోబ్ మీద చేసి ప్రార్థన చేశాడు అన్నమాట. 24:14 This gospel what you and I and the world is hearing today, this gospel of the kingdom shall be preached in all the world as a witness into all the nations, and then only the end shall come. చిట్టివలస అనే గ్రామానికి వచ్చాం. చిట్టివలస అనగానే చాలా మందికి గుర్తొచ్చే ఒక పేరు కేఏ పాల్ గారు. మీరు చూస్తున్నది ఆ వెనక ఉన్న ఇల్లు కూడా కేఏ పాల్ గారిదే. ఈ ఇల్లు చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేవుడు ఏ స్థితి నుండి అయినా ఏ స్థితికైనా తీసుకురావడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడు అని చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. కేఏ పాల్ గారి గురించి కొన్ని విషయాలు, అంటే మనకు తెలియని కొన్ని విషయాలు వారి స్నేహితుడైనటువంటి జోసెఫ్ జేమ్స్ గారు, వారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జోసెఫ్ జేమ్స్ గారు ప్రస్తుతం సేవకులుగా వారు పనిచేస్తూ ఉన్నారు. అలాగే తెలుగు బాప్టిస్ట్ చర్చికి వారు సెక్రటరీగా కూడా చేసి ఉన్నారు. వీరినే మనం ప్రత్యేకంగా అడగటానికి కారణం ఏంటంటే, వీరిల్లు అది. తర్వాత మన కేఏ పాల్ గారి ఇల్లు ఇది. వారు బాల్యంలో వీరందరూ కూడా కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. వారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పాస్టర్ గారు వందనాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి ల్యాంప్ మినిస్ట్రీ టీవీ ద్వారా లేదా ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, నెహ్రూ గారు చెప్పినట్లు చిట్టివలస అనగానే కేఏ పాల్ ప్రపంచంలో అందరికీ తెలుసు. కాబట్టి దీనికి ముందు చాలా మంది ఒక 3 వీడియోలు చేశారు. అవన్నీ 50% నిజాలు, 50% అబద్ధాలు. కాబట్టి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, కేఏ పాల్ గారు ఇంటి ప్రక్కన రైట్ సైడ్ ఉన్నటువంటి ఇల్లు మాది. అంటే మా నాన్నగారి పేరు జేజీ జోసెఫ్ లేట్. ఇప్పుడు ఎడం చేతి ప్రక్క ఉన్నటువంటి కేఏ పాల్ ఇంటి ముందు హౌస్ మన తూలూరి భూషణం గారు ప్రప్రథమంగా ఉండేవారు. కేఏ పాల్ గారు లెఫ్ట్ హౌస్ భూషణం తాతయ్య గారు ఉండేవారు. మధ్యలో కేఏ పాల్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు అసలు దేవుళ్ళలోకి రాకముందు వెంకట్రావు గారు, వాళ్ళ అమ్మగారి పేరు వెంకటలక్ష్మి గారు సన్యాసమ్మ. దేవుళ్ళలోకి వచ్చాక ఆయన పేరు బర్నబాస్గా మార్చుకున్నారు. వాళ్ళ అమ్మగారి పేరు సంతోషమ్మగా మార్చుకొని. K.A. Paul and his teams conduct massive peace rallies throughout the world. These peace rallies allow our initiatives to address the human needs confronting the local community and raise public support to resolve these problems with strong community-based solutions. సార్, నాకు తెలిసినంత వరకు ఈ వెనకిల్లు మాది. ఈ పక్కనేమో చార్లెస్ గారు అని, ఆయన మాడుగులు చార్లెస్ గారు. ఆయన మంచి ప్రసంగికుడు, ప్లస్ ఈ బర్నబాస్ గారు కొలీగ్, వెంకటరావు గారు కొలీగ్ కూడా. ఈయన ఒక షిఫ్ట్ కంపౌండర్, ఆయన ఒక షిఫ్ట్ కంపౌండర్ అనమాట. December 25, 1933 తండ్రి గారు పుట్టినప్పుడు బర్నబాస్, ఆ తర్వాత బర్నబాస్ గారు అయ్యారులేండి. అయితే ఆయన హిందూగా, అంటే ఆయన విగ్రహార్థికుడు. ఈ యొక్క నాటకాల్లో అమ్మాయిలను తీసుకురావడం, తర్వాత డ్రామాలు వేయడం, తర్వాత హార్మోనియం పద్యాలు పాడడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. జరిగినప్పుడు ఆయనకు ఒక జబ్బు ఉండేది. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షానికి ఈయనకి గజ ఉనికిపోయి, అంటే ఒక మైండ్ చెడిపోయినట్టు భయపడిపోయాడు వర్షం వస్తే. ఈ పరిస్థితిని అప్పుడు మార్టిన్ పాస్ట్ గారని కొత్తగా ఐపీసీ అప్పుడు ఫైర్, అంటే ఇండియన్ పెంటకోస్ట్ చర్చ్ ఫైర్ స్టార్ట్ అయింది మార్టిన్ పాస్ట్ గారి ద్వారా. ఈ యొక్క జబ్బు వచ్చేసేది వర్షం పడినప్పుడల్లా.
అయితే మార్టిన్ పాస్ గారు ఇక్కడ రావడం, ఆ పక్కింటికి వెళ్ళడం, ఈ ప్రార్థన చేయడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ప్రార్థన మరి ఆ శక్తి ఏంటి తెలియదు మొత్తం మీద. ఒకసారి ఇలా కలిసినప్పుడు, సార్ నాకు ప్రార్థన రాదు సార్, అదేదో నా స్వస్థత గురించి మీరే ప్రార్థన చేయండి అనేసి ఆయనతో మార్టిన్ పాస్ గారు అంటే, అలా కాదు, నీ విశ్వాసం బట్టి నీ స్వస్థత కలుగుతుంది కాబట్టి ఆ ప్రార్థన నీకు వచ్చిరాని మాటల్లో యేసయ్యా అని చెప్పి ఆ ప్రార్థన చేస్తే నీకున్న జబ్బు పోతుంది. పోయిన తర్వాత నువ్వే స్వస్థపడి తర్వాత దేవుని కార్యాలను చూస్తావు కాబట్టి నువ్వు ప్రార్థన చేయి అంటాడు అనమాట. అంటే ఇతనే ఏదో వచ్చిరాని మాటల్లో ప్రార్థన చేస్తాడు ఆ జబ్బు వచ్చినప్పుడు. చేసేసరికి విత్ ఇన్ సెకండ్స్లో ఆ యొక్క వణుకుడు, ఫీర్ పోద్ది. పోయిన తర్వాత అతనికి ఆశ్చర్యం అనిపించింది, ఏంటి నాకు చిన్నప్పటి నుంచి జబ్బు ఉంది కదా, అలాంటి యేసయ్య పేరు చెప్పగానే జబ్బు పోవడం ఏంటి, ఇందులో ఏదో ఉంది, ఈ శక్తి అది ఉందని చెప్పి అప్పుడు ఆయన మార్టిన్ పాస్ గారు చెప్పిన మాటలన్నీ, ఆ వాక్యాన్ని వింటూ ఒకనొక టైంలో ఒక డెసిషన్ తీసుకుంటారు అనమాట. నాకు ఇంకా ఈ నాటకాలు వద్దు, డ్రామాలు వద్దు, ఆ అమ్మాయిలు తీరు నాకేం వద్దు, అంటే ఈ డ్రామాలకు వచ్చేవారు కదా వాళ్ళ తీరు నాకేం వద్దు, నేను ఇంకా నా జీవితాన్ని సమర్పించుకొని నేను కూడా దేవుని సువార్తలో నేను ముందుకెళ్తాను, ఎందుకంటే నా జబ్బు పడడం అనేది సామాన్య విషయం కాదు. నెక్స్ట్ డే నుంచి చర్చికి వెళ్దాం అనేసి నిర్ణయించుకుంటారు అనమాట. Met to negotiate the peace agreement between the Hutus and the Tutsis. War between these factions had resulted in more than 1 million deaths. The efforts of Clinton and Mandela succeeded in bringing 16 of the 19 political factions together to sign a peace accord in Burundi. A few weeks later, Dr. Paul led a peace rally in Burundi. 250,000 Hutus and Tutsis attended. Dr. Paul challenged the crowds and their political leaders to lay down their hatred and desire for revenge and take up the cause of peace. As a result, during this time, Paul also pleaded the cause of a Muslim woman who was sentenced to death. వాళ్ళకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి డేవిడ్ రాజు గారు, ఆ తర్వాత అమ్మాయి కృప, ఆమె నా క్లాస్మేట్. తర్వాత కేఏ పాల్ గారు నాకు 9 నెలలు వయసు మాత్రమే చిన్న, ఆయన నాకన్నా 9 నెలలు చిన్న. అయితే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి పెంతుకొస్తూ సంఘానికి వాళ్ళు సభ్యులు, వాళ్ళ నాన్నగారు కుటుంబం అంతా. మేము ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘానికి సభ్యులు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి వ్యక్తి, అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి అందరికీ తెలుసు. ఈ గ్రౌండ్లోనే అల్లరి చిల్లరగా కొన్ని ఆటపాటలతోనే ఆయన యొక్క విద్యాభ్యాసము, ఆయన తాలూకా ఎదుగుదల అన్నీ జరిగాయి. ఆయన ఈ స్కూల్లో చదువుకున్నారు, అలాగే సంతపేటలో పెంతుకొస్తు సంఘం పక్కన ఉన్నటువంటి స్కూల్లో కూడా చదివారు. సుగుణమ్మ గారు టీచర్ గారు, మార్తమ్మ గారు టీచర్ గారు, వాళ్ళందరి దగ్గర ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. అయితే 10th క్లాసు పాస్ అవ్వలేదని కొంతమంది చెప్పారు. నో, ఆయన 10th క్లాసు 3వ పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో చదివారు. అలాగే నర్సీపట్నంలో కూడా డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి మినిస్ట్రీ మానుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నటువంటి చిట్వలస జూట్ మిల్స్లో మెడికల్ కాంపౌండర్గా డాక్టర్ విశ్వనాథం గారి దగ్గర, తర్వాత డాక్టర్ ఎస్విఎస్ శాస్త్రి గారి దగ్గర కాంపౌండర్గా ఉద్యోగం చేశారు. అప్పట్లోనే ఆయన జీతం 450 రూపాయలు మాత్రమే. To Dr. Paul's intervention and counsel that he made the decision to step down and take up residence in exile in Nigeria. అమ్మ వందనాలమ్మా, వందనాలు. కేఏ పాల్ గారు మీ వద్ద చదువుకున్నామని మీ బాబు చెప్పారు. కేఏ పాల్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పండి అమ్మా, మీకు తెలిసినవి. చిన్నతనంలో ఎలా ఉండేవారు, కొన్ని విషయాలు మీకు తెలిసినవి చెప్పండి. కేఏ పాల్ గారు తల్లి సంతోషమ్మ, తండ్రి ఏమో బార్నబాస్ గారు, వారు మా ప్రక్కనే ఉండేవారు బాబు. అయితే పిల్లలు చిన్న పిల్లలు, అయితే వాళ్ళు హిందువులుగానే వచ్చారు బాబు. మా అమ్మగారు ఎక్కువ భక్తిగా ఉండేవారు బాబు, ప్రార్థనా పరురాలు మా అమ్మగారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఆ పొరుట్లోనూ కూతురు పుడితే పొరుట్లోనూ సాయం చేయడం, ఆ అమ్మాయికి కృప అని పేరు పెట్టడం, ఇవన్నీ మా అమ్మగారు క్రైస్తవ ఆచారం ప్రకారంగా దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి వాళ్ళకు కూడా భయభక్తుల్లో ఉండడానికి నేర్పించారు. కానీ హిందూసే వాళ్ళు. ఆయన ఎప్పుడు బార్నబాస్ గారు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన హార్మోనియం పాటలు పాడుకొని, హిందూ సినిమా పాటలు పాడుకొని, నేను అలాగే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. ఆ పక్కన తోవ ఉంది, డాక్టర్ గారి ఇంటి పక్కనండి తోవ ఉంది, ఆ తోవలో అలాగే స్కూల్కి ఎదురుకుండా స్కూలు చూశారు కదా మీరు. ఆ స్కూల్లో 34 సంవత్సరాలు పనిచేశాను బాబు. మారు మనసు పొంది దేవునిలోకి రక్షించబడి బాప్తిసం తీసుకొని పెంతెకొస్తు గుడికి వెళ్ళడం మొదలు పెట్టారు. ఏ విధంగా కొనసాగుతుంది, పిల్లలు పెరిగి పెద్ద అయితే స్కూల్ దగ్గరే ఉంది కనుక మా స్కూల్కి వచ్చేవారు బాబు. వచ్చే స్కూల్లో చదువుకొని వెళ్ళిపోయారు.
అయితే చిన్నప్పటి నుండి కొంచెం పెంకితనంగా ఉండేవాడు బాబు కేయపాలు, కానీ మంచివాడే. తర్వాత హై స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మరి వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా బాబు. చిన్నప్పుడు మాత్రం ఎక్కువ ఉండేవాడు, అందరికీ సహాయంగా ఉండేవాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆంటీ ఆంటీ అని పిలిచేవాడు, గౌరవంగా చూసేవాడు. తర్వాత హై స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో నాకు సంబంధం లేదు. అప్పుడు భార్య చూస్తే ముక్కులు చెవులు తర్వాత ఇవన్నీ విగ్రహారాధులు కదా, అయితే అట్లా ఉంటుంది అన్నమాట. ఇదిగో అమ్మ మరి నేను పెళ్లి చేసుకున్నాను, నేనేమో ఇలా డెసిషన్ తీసుకున్నాను పెంతెకోస్తు చర్చికి వెళ్ళడానికి రేపటి నుంచి, ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆ దేవుడిని నేను కొలుద్దాం అనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ ఇష్టం, నీ 20,000 పూలు నీ ఇష్టదైవాన్ని ఎవరిని కొలుసుకుంటా కొలుసుకో. ఇది జరిగింది ఇక్కడ. కొలుసుకో అంటే ఆమె అన్న మాట వల్ల ఈరోజు కేయపాలు ప్రపంచ దేశాలను తిరిగాడు అనమాట. ఆమె ఏమన్నదంటే మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే, ఈరోజు నేనే మొత్తం అన్ని తీసేసి ఆ చర్చిలో ఇచ్చేసి మీరు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పి ఇంకా అక్కడి నుంచి సమర్పించుకొని ఇద్దరు కలిసి with them his vision and strategy for reaching the lost. But his most passionate desire, seeing people come to Jesus, has led to the most exciting part of his ministry, the evangelistic How many crusades. truly can say, I need change? జీవితంలో మార్పు చెందాలని ఆశించినట్లయితే అట్టి వారు లేచి నిలబడండి. ఎక్కడున్న వారు If you are sincerely want to be changed and have a new creature, new heart, new nature, I want you to stand to your feet. యథార్థంగా నీ జీవితం మార్చబడాలని కోరితే, If you want నూతన సృష్టిగా ఉండాలనుకుంటే, నూతన స్వభావము కావాలనుకుంటే కాబట్టి దేవుడు ఒక మోటార్ సైకిల్ దగ్గర నుంచి జంబో 707 అటువంటి విమానం కలిగినటువంటి పరిస్థితుల్లోకి దేవుడు ఆయనను ఒక ఉన్నతమైన స్థానాలను తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే, బర్నబాస్ గారు ఆయన తండ్రి గారు ముఖ్య మోకాళ్ళ ప్రార్థన ఇక్కడ చేసేవారు మా ఇంట్లో. చేస్తూ ఆయన ఏం చేశారంటే సమయాన్ని, దేహాన్ని, శరీరాన్ని దశమ భాగం చెల్లించారు ఆయన. ప్రతిరోజు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు అయ్యేవి. అందరు కూర్చొని ఇది నా కళ్ళతో మీ చిన్నపిల్లలు కదా, వచ్చేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం, చూస్తే ఎప్పుడు ప్రార్థనలో ఉండేవారు ఎప్పుడు కూడా. అయితే ఈయన ఏం చేశాడంటే నేను తెలుసుకున్న దేవుడిని, జీవం గల దేవుడిని ఈ ప్రపంచం అంతా నేను ప్రకటించాలి, నాకే కాదు ఈ ప్రపంచం అంతా, నేను నా పిల్లలు నా భార్య అందరూ ప్రకటించాలని చెప్పి ఏం చేశాడంటే ఐడియా, ఆయన ఒక గ్లోబ్ తీసుకున్నాడు, ప్రపంచ పటం గ్లోబ్ తీసుకొని అక్కడ పెట్టి ఆ గ్లోబ్ మీద చేసి ప్రార్థన చేశాడు అనమాట. ప్రభువా మరి ఇదిగో నేను నిన్ను తెలుసుకున్నాను కాబట్టి ఇదే సత్యాన్ని నేను నా పిల్లలు ఇక్కడ ఈ ఊరిలోనే కాకుండా నేను ప్రపంచం అంతా ప్రకటించడానికి నువ్వు నాకు ఆ యొక్క వెసులుబాటు లేక ఆ యొక్క శక్తి నాకు ఇమ్మని చెప్పి ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఉదయం 4:30కే లేచి ఆయన అంకులు హార్మోనియం వాయించేవారు కాబట్టి కుటుంబ ప్రార్థన ఉదయం 4:30కే చేసుకునేవారు, మధ్యాహ్నం భోజనం చేసే టైం ముందు ప్రార్థన చేసుకునేవారు, రాత్రి కూడా ప్రార్థన చేసేవారు. వాళ్ళ అమ్మగారు కూడా మంచి విశ్వాసపరాలు అయిపోయింది, ఆవిడ కూడా మంచి విశ్వాసం ఎదిగింది. స్త్రీలందరికీ చెప్పి చాలామందిని వాళ్ళు ఇక్కడ రెడ్డిలు చాలామంది రెడ్డిలు దేవుని తెలుసుకొని ఆ స్వస్థతలు చూశారు. ఒకరికైతే పెరాలసిస్ వస్తే ప్రార్థన చేస్తే పెరాలసిస్ బాగా అయిపోయింది. అలాగే ఎన్నో స్వస్థతలు జరిగాయి అన్నమాట. అయితే వాళ్ళ కూతురికి కూడా పెరాలసిస్ వచ్చింది. కృపాన్న అమ్మాయి చెప్పాడు కదా మనోడు, ఒకసారి పెరాలసిస్ వచ్చింది అన్నమాట. వస్తే మేము అనుకున్నాం, చూసి మేము చాలా బాధపడ్డాం. యాక్చువల్గా చిన్న అమ్మాయి, మేబీ హార్డ్లీ 14-15 ఇయర్స్ ఉంటుంది, ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇంత పెరాలసిస్ వస్తే అని నేను అనుకున్నాను. అలాంటిది ఈ ప్రార్థనలోనే ఎలా పోయిందో తెలియదు ఆ పెరాలసిస్ అనేది. మనం కల్లారా స్వయంగా కేయపాలేమో ఇక్కడి నుంచి అక్కడ COTR అని భీమిలి దొరతోట అని ఉంటుంది, అక్కడ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మనోడు జాయిన్ అయిన తర్వాత ఫారినర్స్ రావడం, మీటింగ్లు పెట్టడం. కేయపాల్ గారు వారి సతీమణి ఆమె గురించి పెద్దగా తెలియదు, కానీ ఆయన ఒరిస్సాలో కూడా మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. ఒరిస్సాలో ఉంటప్పుడు ఆ ట్రైబల్ అమ్మాయిని మాత్రం మ్యారేజ్ చేసుకోండి. ఒరిస్సా ట్రైబ్ బలంగిరి అన్న ప్లేస్లో, అదే ఒరిస్సా స్టేట్ బలంగిరిలోనే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసి అక్కడ ఒక ట్రైబల్ అమ్మాయిని, అంటే మనం మాదిరి చూపించాలి కదా, క్రీస్తు మాదిరి చూపించాలని చెప్పి వాళ్ళు అనుకోకుండా వాళ్ళ కాపుల బ్యాక్గ్రౌండ్ అయినా ఒరిస్సా అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటూ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇద్దరు అమ్మాయిలు ఒక కుమారుడు. డేవిడ్ రాజ్ గారికి 3 కొడుకులే, కృపా గారికి మళ్ళీ 2 కొడుకులు. కేయపాల్ నాకన్నా చిన్న. అయితే అతను పార్వతీపురంలో మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు, రాయగడ పార్వతీపురం. కేయపాల్ గారు ఏమో అక్కడ ఈ రెండు నువ్వు ఉన్నావు కదా, నేను బలంగీర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను మన మార్టిన్ పాస్కర్ ఇక్కడ ఎలాగైతే స్టార్ట్ చేశారు, నేను అక్కడ రివైవల్ స్టార్ట్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఒరియా నేర్చుకొని
మొత్తం మీద ఆ పోయే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ట్రైబల్ అని చెప్పాడు కదా బ్రదర్. మనం చేసుకున్న తర్వాత అతని టార్గెట్ అదే కదా, ఈ ప్రార్థన బ్లెస్సింగ్ బట్టి టార్గెట్ అదే అతని. అక్కడ ఏం చెప్పాడంటే వాళ్ళ మామగారికి వాళ్ళ అత్తగారికి తర్వాత సంఘస్థులకి, నాకు ఒక 30,000 ఇచ్చి మీరు నన్ను అమెరికా పంపిస్తే మన పరిస్థితి మారిపోతుంది, ఇండియా పరిస్థితి అనేసి మాట్లాడేవాడట. ఈయన మాటలు నమ్మి వెంటనే 30,000 ఎంతో జత చేసి ఇతను మెల్లిగా అమెరికా పాస్పోర్ట్ తీసి మెల్లిగా పంపించారు. పంపించిన తర్వాత అమెరికాలో చాలా కష్టాలు పడ్డాడు. 40 days ప్రేయర్ కూడా చేశాడట. చేసిన తర్వాత అప్పుడు క్రూసైడ్స్ పెట్టాడనమాట. విజయనగరంలోని ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేశారంటే, పీజేడి కుమార్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక 10 రోజులు పాటలు నేర్పించారు, 3 రోజులు మీటింగ్స్ నిమిత్తమే. అప్పుడు కంపల్సరిగా అంత క్రౌడ్లను కూడా ఆయన నానాజీ అని నన్ను గుర్తించి పిలిచి, ఎలాగున్నావు ఏంటంటే, మా ఇద్దరు పిల్లలతో పాటు నేను మా వైఫ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ తెలుసు బాగోగులు తెలుసుకొని, ఇలాగున్నాం బుజ్జి, ఆయన పేరు బుజ్జి అనేవాళ్ళం, అసలు పేరు కిలారి ఆనంద్ పాల్. అక్కడ కలుసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ 3 రోజులు మీటింగ్ ఉంది, నువ్వు పాటల ప్రాక్టీస్కి విజయనగరం రావాలని చెప్పి పీజేడి కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మాకు 10 రోజులు మంచి పాటలు పాడించి మాకు నేర్పించి, ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నానాజీ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నర్సీపట్నం ఉన్నటువంటి ఒక సంఘాన్ని నీ చేతికి నేను అప్పగిస్తాను, నీకు ఇష్టం ఉంటే నువ్వు చెయ్యి అన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి నేను ఆ పని ఆయనతో కొనసాగించలేకపోయాను. అయినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ఆయన్ని లాస్ట్లో నేను కలుసుకుంది ఏంటంటే, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, సంతోష్ అమ్మగారు చనిపోయినప్పుడు మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్నటువంటి గమ్ సిటీ ఉంది, ఆ గమ్ సిటీలో ఆయన చూడడానికి వెళ్ళాం. ఆ గమ్ ఆడిటోరియంలో ఆమె యొక్క అంత్యక్రియలు కూడా ఆ స్థలంలోనే జరిగాయి. Of thousands of people, and in major cities, peace rallies are attended by millions. In major cities and జరిగిన తర్వాత 93 కూడా మా ఇంటికి రెగ్యులర్గా విజిట్ చేసేవారు మామూలుగా ఆ సువార్త నిమిత్తం. మా మమ్మీ ఆమె తోచిన కానుక ఆవిడ, నాకు తోచిన కానుక ఇచ్చేవాళ్ళు. బ్రదర్ కూడా సైకిల్ మీద వచ్చేవారు, సైకిల్ మీద స్కూటర్ మీద వచ్చినప్పుడు వచ్చేవారు. కార్లు వచ్చిన తర్వాత మరి ఈ ఊరికి ఇంకా దర్శనం మర్చిపోయారు అనమాట. అయితే నేను అంటే షో ద హౌస్ టు ద హౌస్ అని ఒక ఇజ్రాయెల్ మాట ఉంటుంది. యాక్చువల్లీ ముందు నువ్వు బాగుపడితే నీ ఇంటి వారిని బాగు చేయాలని ఉంటుంది. యాక్చువల్లీ ఈయన ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి ఎవడెవడనో బాగు చేశాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే ఆయన చేసిన మిస్టేక్. అయితే ఇక్కడ ఏం చేయలేకపోయాడు. చూసారు ఇప్పుడు ఎలాగొండ ఇల్లులు అలాగే ఉన్నాయి. పోనీ ఇల్లు పక్కన పెట్టండి, ఇది అంటే కంపెనీ క్వార్టర్స్. ఇదే ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టచ్చు, లేకపోతే ఒక మంచి కాలేజ్ పెట్టచ్చు, ఏదో ఒకటి వాటర్ ట్యాంక్, ప్రజలకు ఉపయోగపడే విషయాలు అలాంటివి ఏం చేయలేదు. ప్రపంచం అంతా చేశాను చెప్పుకుంటున్నాను. అంటే కేఏ పాల్ గారు అంటే ప్రపంచ సువార్థికుడిగా మారడానికి వారి నాన్నగారు ప్రార్థనలే. ఈ విషయం చాలా మందికి, ఇద్దరు తల్లిదండ్రులు ప్రార్థన, ఇతని తాలూకా ఫెయిత్ ఏం కాదు, వాళ్ళ నాన్నగారు ఫెయిత్ కేఏ పాల్కి ఉండుంటే ఈరోజు సీన్ వేరేగా ఉండేది. చాలా మంచి విషయాలు పంచుకున్నారండి. అయిపోయిన తర్వాత సేవకుడు అయిపోయాడు. అలా పైకి వెళ్ళిపోయి దేవుని స్వార్థ సేవలో ఒకసారి ఊరు వచ్చారు బాబు. ఊరు వచ్చినప్పుడు ఆంటీ ఎక్కడ ఉన్నదని వెతుక్కొని నా దగ్గరకు వచ్చారు. వచ్చేటప్పుడు నేను భోజనం పెట్టి
కోనకిచ్చి కర్షకాలు అడిగి అమ్మాయిలాగా ఉన్నారు ఏంటని పిల్లలు చేసి పంపించేదాన్ని. అప్పటి నుండి కూడా దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి సేవలో తిరుగుతున్నాడు వాడు. అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ నుండి మరి మనకు తెలియదు బాబు కేఏ పాల్ సంగతి. కేఏ పాల్ గారు చిన్నప్పుడు అల్లరిగా ఉండేవారు అన్నారు కదా, కొంచెం పెంకితనంగా ఉండేవాడు. ఎప్పుడైనా కొట్టారా మీరు? చిన్నతనం ఏదన్నా క్లాసులో ఉంటే పెంకితనం చేస్తే పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచడానికని వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికని చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వడం సహజం కదా బాబు. ఆంటీ సంతోషమ్మ గారు కూడా మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని బాగా ఆదరించి భోజనం పెట్టి ఛార్జీకి డబ్బులు కూడా మాకు ఇచ్చి ఆంటీ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, బాబు కేఏ పాల్ గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే ఎప్పుడు నన్ను అడగలేదు, 3 సార్లు వచ్చాను, నన్ను అడగలేదు, ఇప్పుడు మాత్రమే ప్రార్థన చేయాలని ఎందుకు అడుగుతున్నారంటే, బాబు ఆయనకి ఫ్లైట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి. ఫ్లైట్ వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే, అమెరికాలోనే ప్రెసిడెంట్ అప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ గారు ఆయన ఫ్లైట్ మీద విహారయాత్ర చేస్తుండగా చిన్న మైనర్ రిపేర్ వచ్చింది. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేసుకున్నారట, ఇది కేఏ పాల్ గారు మొదలై చెప్పారు. ఫ్లైట్ రిపేర్ రాగానే బుష్ గారు ప్రార్థన చేసుకున్నారట, ఈ ఫ్లైట్ క్షేమంగా భూమి మీదకి అంటే అమెరికాలో ఉన్నటువంటి ఏరోడ్రామ్లోకి వస్తే ఈ ఫ్లైట్ని ఎవరికో ఒకరు సువార్తలకి నేను ఇచ్చేస్తాను ఆయన దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే జార్జ్ డబ్ల్యూ బుష్ గారు క్రిందకి ఫ్లైట్ అయిన తర్వాత వైట్ హౌస్లోనే ఆయన ఏం చేశారంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీస్ని 16 మంది ఉంటారట, 16 మందిని పిలిచి ఈ ఫ్లైట్ చీటీలు చుట్టండి, ఎంతమంది స్వార్థికులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు మీరు సేకరించి చీటీలు వేద్దాం, మనం చీటీలు వేద్దాం అని చెప్పిన తర్వాత ఆ చీటీలు వేయగానే మొట్టమొదటి పేరు ఇంకా తీయగానే డాక్టర్ కేఏ పాల్ అని వచ్చింది. ఆ ఫ్లైట్ పట్టుకొని ఆల్రెడీ ఈ 70 దేశాలు ఆయన తిరిగారు. 350 కోట్లు విలువ కలిగినటువంటి విమానం మీద ఆయన ఏం రాసుకున్నారంటే, వరల్డ్ పీస్ అంబాసిడర్ అని రాసుకొని ప్రపంచ శాంతి దూత అని తిరిగారు. అమెరికా నుంచి తెచ్చినటువంటి డబ్బు ఆయన 90% ఖర్చు పెట్టేవారు. కొంతమంది లేనిపోని పుకార్లు అయి పుట్టించారు. కానీ అయ్యగారు ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను. దేవుని చేతిలో ప్రపంచ దేశాల్లో బహుబలంగా వాడబడిన కేఏ పాల్ గారు రాష్ట్ర రాజకీయాల వైపు మళ్ళటానికి వాస్తవంగా ఆలోచిస్తే దేవుని పరిచర్య చాలా ఉన్నతమైన పరిచర్య. ఆత్మీయ లోకంలో ఆలోచిస్తే ఉన్నతమైన మెట్టు. అంత ఉన్నతమైన మెట్టు నుంచి మనం ఏదైతే రాజకీయం అంటూ దా పేరుకు తగినట్టుగా ఉన్న రాజకీయాల్లోకి రావటానికి ఎందుకని కారణం అంటారు? ఆయనకంటూ అటువంటి ఆలోచన అయితే లేదండి. నేను అలానే డేవిడ్ రాజు గారిని, వాళ్ళ నాన్నగారు బర్నబాస్ గారిని, కేఏ పాల్ గారిని కూడా కలిసినప్పుడు ఆయనకైతే ఆ ఆలోచన లేదు. కానీ ఆయన పక్కన ఉన్నటువంటి దూతలు కొంతమంది ఉంటారు కదా, ఒక 16 మంది, వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఇంత డబ్బు, ఇంత స్తోమత, ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇటువైపు కూడా కొంచెం ఒక త్రోవ సరళం చేసుకుంటే బాగుంటుంది అన్నారు. కానీ అది దేవుని యొక్క ఆలోచన చిత్తం కాదని నేను అనుకొని, ఎప్పుడైతే ఇటువైపు ఆయన మనసు మగ్గిందో, ఈ ఆలోచనలోకి, ఈ మార్గంలోకి వచ్చారో, మరి ఆ మార్గం అది సరళం దేవుడు చేయలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం అయ్యా, ఇప్పుడు కేఏ పాల్ గారు మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందా? కేఏ పాల్ గారు మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందండి. కానీ మన జీవితంలో మనకైనా, మీకైనా, ఎవరికైనా 1 కోట్లకి మించినటువంటి అధిపతి, 350 కోట్లు విమానాలు తిరిగినటువంటి అధిపతి ఒక్కసారే ఆ ఫండ్స్ అటువంటి పరిస్థితి రప్చర్ అయిపోయిన తర్వాత మనమైనా కొంచెం మన మైండ్ బ్యాలెన్స్ తప్పదు. ఆ మైండ్ బ్యాలెన్స్ ఆయనకి కూడా తప్పైంది. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని చిరాకులు పరాకులు, అన్నదమ్ములు డేవిడ్ రాజు గారు చనిపోవడం, ఇవన్నీ ఒక మానసికమైనటువంటి స్థితి, మంచి స్థితిలోంచి దాన్ని ఏంటంటే అధోగతిలోనికి
ఒకసారి మీటింగ్స్ పెట్టాడు విజయనగరంలో మీటింగ్స్ పెడితే మేము అందరం కేఏపాల్ మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళేసరికి అందరినీ నేను కనిపెడుతున్నాను, వచ్చి పలకరిస్తానని వచ్చి ఆంటీ అని కౌలించేసుకొని ఎలాగున్నారు అంటే చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి అని ఎంతో సంతోషించి కష్టకాలు అడిగి చేసి ఆయన ఎంత మర్యాదగా మాట్లాడిన తర్వాత అక్కడ సరే అదే ఆఖరి బాబు ఆయన చూడడం. ఇప్పుడు అంటే పూర్వంలో ఏదైతే మరి కేఏ పాల్ గారికి ఉన్నటువంటి ఆ హోదా ఇప్పటికీ ఇతర దేశాల్లో అలాగే ఉందండి. ఇతర దేశాల్లో కేఏ పాల్ గారు అని ఒక ముద్ర ఉంది. కేఏ పాల్ గారు తల్లిగారు అమెరికా వెళ్ళారట. వెళ్తే అక్కడున్న అమెరికా ఆయనకి ఎవరైతే ఫండ్స్ ఇస్తున్నారో ఆ చుట్టుపక్కల పాస్టర్స్ 100-150 మంది పాస్టర్లు కలిసి ఈ బిడ్డ ఏ తల్లి కన్న బిడ్డ అని చెప్పి సంతోషంగా చూడడానికి క్యూ కట్టి అమెరికాలో వచ్చారట, వాటికన్ సిటీలో. అప్పుడు ఏ తల్లి కన్న బిడ్డ అనగానే ఆ తల్లికి చాలామంది వాళ్ళు నమస్కారాలు చేసి మంచి కేఏ పాల్ గారు మీరు కన్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రశంస ఇచ్చారు. ఇప్పటికీ ఆయనకి ఆ హోదా అక్కడ ఉంది. అయితే మరి రీసెంట్గా మరి సంతోషమ్మ గారు చనిపోయారు. ఇప్పుడు బర్నబాస్ గారు అయితే ఉన్నారు, ఆయనకి 94 కానీ 96 కానీ వయసు ఉండొచ్చు. ఆయనకి మాత్రం మానసిక పరిస్థితి బాగలేదు. అంటే మానసిక పరిస్థితి బాగలేదంటే వేరే వయసును బట్టి మనుషులు గుర్తించలేరు అంతే, అదే అంతకు మించి ఇంకేం కాదు. అయితే ఇవన్నీ ఓకే అండి, సరే ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజమే. ఏది ఏమైనా ఇప్పుడు వారు దేవునిలో కరెక్ట్ గానే ఉన్నారని మనం అనుకోవచ్చా? దేవునిలో ఉన్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఆయన మనసు అంతా ఇప్పుడు ఎక్కడ ఉందంటే ప్రజాశాంతి పార్టీ పెట్టి నా ఫండ్స్ అంటూ రిలీజ్ చేస్తే నేను ఒక పార్టీ పెట్టి దేశానికి ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్నానని పదే అదే మాట్లాడతాను. ఇంకా దేవుడి గురించి ఆయన మాట్లాడు. అయితే కేఏ పాల్ గారు చిన్నప్పుడు ఈ బొగ్గులు ఇవి ఏరుకునే వాళ్ళు ఇక్కడ నుంచి చిలపేట దగ్గర లెఫ్ట్ సైడ్ బొగ్గుల దెబ్బ అని ఉండేది. జూట్ మిల్ తాలూకా ఈ జూట్ మిల్లో నార తయారవుతుంది. ఈ నార పీసు బొగ్గులు అన్ని కలిపి అక్కడ వేసేవారు. ఈ కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్ ఉంది. అది ఏం చేసేవారు అంటే ఉదయాన్నే 6:30కి వాళ్ళన్ని డేవిడ్ రాజ్ గారు కేఏ పాల్ గారు ఏం చేసేవారు అంటే గోని సంచి పట్టుకొని అక్కడికి వెళ్ళి చింతపెక్కలు ఇనుముక్కలు బొగ్గులు అన్ని ఏరుకునేవాళ్ళు. ఎందుకంటే మా స్కూల్ 10 గంటలకి ఇవన్నీ ఏరుకొని తెచ్చుకొని ఇక్కడ ఎవరైతే చింతపెక్కలు కొంటారో ఇనుముక్కలు కొంటారో బొగ్గులు కొంటారో వాళ్ళకి అమ్మి ఆ రోజుల్లోనే తండ్రికి ఆర్థికంగా సహాయపడ్డాడు ఆయన. అయితే ఇక్కడ కేఏ పాల్ గారు ఈ గ్రౌండ్ లోనే ఆడుకునేవారు అన్నారు కదా. ఆయనదే ఈ గ్రౌండ్ లోనే వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడితే వాళ్ళు బాల్ దాచేసేవాడు. బాల్ దాచేసేవాడు, తెప్పలు పెట్టి బాల్ ఇచ్చేవాడు. బెల్లకర్ర ఇక్కడ ఆడేవాడు. ఇంకా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఇప్పుడు పిలిచాను కదా ఆ అబ్బాయిని, ఆయన మాకాలప్పారావు గారు కొడుకు. ఆ మాకాలప్పారావు, ఆలపైరాజు, ఆలానంద్, ఆల రామకృష్ణ వీళ్ళందరూ కంప్లీట్ గా జల్లలు కొట్టేసేవారు. ఆయన్ని కొట్టలేనోడు ఈ ప్రాంతంలో లేడు. ఆయన కొట్టలేనాడు అది. ఎందుకంటే ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తానండి. ఇక్కడ చింతపల్లి సూర్యనారాయణ అనేసి ఇక్కడ చింతపల్లి సూర్యనారాయణ అని జూట్ మిల్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, షాప్ ఉండేది. అలాగే ఈ సైమన్ గారు అని ఆయన రెడ్డి కన్వర్టెడ్, ఆయనకి ఇక్కడ సపోటా చెట్టు ఉండేది. ఆయన ఎప్పుడైతే మధ్యాహ్నం పడుకునేవాడు ఈ సపోటా కాయలు జాంకాయలు ఇవన్నీ తెంపేస్తుండేవాడు. అప్పుడు చిన్న స్టడీ అయితే ఆ సైమన్ గారు అక్కడి నుంచే కర్ర విసిరేస్తే అంత షూటింగ్ చేసి విసిరేసేవాడు. ఆ కర్ర ఈ కాళ్ళని పడిపోతుండే లెగిసి మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతుండేవాడు. రెండో విషయం ఏంటంటే ఆ చింతపల్లి సూర్యనారాయణ పాన్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన అరటిపల్లి దొంగతనం చేసేస్తుండేవాడు. ఒకసారి ఇలా చేయి పట్టుకున్నారు సూర్యనారాయణ గారు. చేయి పట్టుకున్న తర్వాత ఆ కిల్లికోటి దగ్గర ఒక జోషిని చెప్పేవాడు, కొండ జాతరలోంచి వచ్చి ఒక చిలక జోషిని చెప్తారు కదా ఇలా పట్టుకొని, ఆయన ఇలా పట్టుకోగానే ఆయన చెయ్యి చూశాడు. కేఏ పాల్ గారు చెయ్యి చూస్తే ఏదండి ఒకసారి సూర్యనారాయణ గారు చెయ్యి చూడనివ్వండి, కుర్రాడు దొంగతనం చేశాడు కానీ నేను చెయ్యి చూసి చెప్తానంటే మరి ఆ రోజుల్లో ఎక్కువ ఆ జోషిని చెప్పుకునేవారు ఉంటే ఆ చెయ్యి చూసి ఆ సూర్యనారాయణ గారు ఎదురుగా నా ఎదురుగా ఆ కొండ జోషిని చెప్పేవాడు ఏం చెప్పాడంటే వీడు ఎప్పటికైనా గాల్లో ఎగురుతాడని చెప్పాడండి. నేనే ఉన్నాను, మరి నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను కూడా అప్పుడు సిగరెట్లు అవి కాల్చేవాడిని. సిగరెట్ కొనుక్కోవడానికి వెళ్ళాను. వెళ్తేవాడికి వీడు అట్టిపళ్ళు తీసేస్తున్నాడని చేయి పట్టుకున్నా. అప్పుడు పట్టుకుంటే ఇలా చెయ్యి దొరుకుతుంది కదా, ఈ ఎడం చెయ్యి ఇలా చూసి ఆ కోయివాడు ఏం చెప్పాడంటే సునాన్ గారు అతను చెయ్యేదండి చాలా మంచి రేఖలు ఉన్నాయండి అని చెప్పి అప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే వీడు ఈ అబ్బాయి ఎవడో తెలియదు కానీ వీడు ఎప్పటికైనా గాల్లో ఎగురుతాడని చెప్పిన తర్వాత ఆయన నిజంగా ఫ్లైట్లో తిరుగుతుంటే ఆ సూర్యనాన్న నాతో పదే ఆ మాటలు చెప్పాడు. చూడు జేమ్స్, ఆ రోజు కోయోడు ఎవడో తెలియకుండా అతని గురించి చెప్తే
ఈరోజు నిజంగా విమానాల్లో ఎగురుతున్నాడు. ఆయనకి ఎక్కువ 90% మంచి అలవాట్లు, మంచి బుద్ధితో పెరిగాడండి. అవన్నీ అల్లరి చిల్లర పనులు అందరికీ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులకు దేవుని నామన్న మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి కేఏ పాల్ గారి గురించి మీరు ప్రార్థించండి. అన్య జనాంగంలాగా వారిని మనం దూషించినట్లయితే, ఒకవేళ దేవుడు కనికర సంపన్నుడు కనుక కేఏ పాల్ గారికి మారు మనసు కలిగి దేవుణ్ణి ఒకవేళ వేడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించే మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ సమయంలో వారిని విమర్శించిన మనం దోషులుగా నిలబడతాం. కాబట్టి మనమందరం సాధ్యమైనంత వరకు తిరిగి వారి యొక్క పూర్వ పరిచర్యకు వారికి వెళ్ళుటకు మన ప్రార్థనలు మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకుందాం. బ్రదర్ కేఏ పాల్ గారు ఈ వీడియో కనుక చూస్తూ ఉన్నట్లయితే మీకు ప్రభువు నామాన శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. దేవుడు మిమ్మల్ని ఎంతగా హెచ్చించారో మీకు తెలుసు, కానీ మనుషులు మిమ్మల్ని అవమానించారు కనుక మీరు మరలా మన తండ్రి ఇంటికి తిరిగి రావాలని మా మనసారా మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Stand in the Gap, a sacred assembly of men, was the largest gathering of Christian men in America, an act of repentance and dedication to reach those without Christ. Jesus clearly declared in Matthew 24:14, this gospel, what you and I and the world is hearing today, this gospel of the kingdom shall be preached in all the world as a witness into all the nations, and then only the end shall come. Ask the Lord right now where you are to show you His plan for your people, and may God bless you.